సో హాయ్ హలో గైస్, వెల్కమ్ టు ది న్యూ వీడియో. అండ్ ఈ వీడియోలో చాలా ఇంపార్టెంట్ టాపిక్స్ ఉన్నాయి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. బికాస్ మీరు బిగినర్స్ అయితే, మీరు స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ చేయాలనుకుంటే అండ్ కంప్లీట్ బేసిక్ టు అడ్వాన్స్ లెవెల్ స్టాక్ మార్కెట్ గురించి తెలుసుకోవాలంటే, అండ్ నాట్ ఓన్లీ స్టాక్ మార్కెట్, ఇండియన్ స్టాక్ మార్కెట్ అండ్ క్రిప్టో కరెన్సీ అండ్ ఫోరెక్స్, ఈ త్రీ ఏదైతే మార్కెట్స్ ఉన్నాయో వాటి గురించి ఫుల్ఫిల్గా మీకు ట్రేడింగ్ కోర్స్ కావాలనుకుంటే, అది కూడా ఫ్రీగా కోర్స్ కావాలనుకుంటే మన ఛానల్లో కంప్లీట్ కోర్స్ రిలీజ్ అవ్వబోతుంది. దానికి సంబంధించిన ప్రోమోనే ఈ వీడియో. కంప్లీట్ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. మనం ఏ టాపిక్స్ డిస్కస్ చేయబోతున్నాం, ఏ టాపిక్స్ గురించి వీడియోస్ రాబోతున్నాయి, ఏ ఇంపార్టెంట్ పాయింట్స్ని మనం కవర్ చేయాలి, ఏ విధంగా వాటిని వీడియోస్ని ఏ విధంగా మనం అప్లోడ్ చేస్తున్నాం అన్నది కంప్లీట్ వీడియో నేను ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఈ వీడియో చూసిన తర్వాత కూడా మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే డెఫినెట్లీ మీరు బయట ఏదైతే ట్రేడింగ్కి సంబంధించిన కోర్స్ని 6,000 5,000 పెట్టి ఆర్ 10,000 పెట్టి సమ్ అమౌంట్ పెట్టి ఆ కోర్స్ని అనేది బై చేస్తున్నారో, డెఫినెట్గా మీకు ఆ అమౌంట్ అనేవి మిగులుతాయి. బికాస్ నా ఛానల్లో నేను ఫ్రీగా మీకు ఆ కోర్స్ అనేది ఇవ్వబోతున్నాను. సో హాయ్ హలో గైస్, వెల్కమ్ టు ది న్యూ వీడియో. అండ్ మన వీడియో వచ్చేసి ఎక్స్పెషల్లీ ఫర్ బిగినర్స్. మీరు బిగినింగ్ స్టేజ్లో కనుక ఉంటే, అది కూడా ట్రేడర్స్, మీరు ట్రేడింగ్ కెరియర్ స్టార్ట్ చేయాలి, ట్రేడింగ్లో నాలెడ్జ్ గెయిన్ చేయాలి, మీరు ఏ విధంగా ట్రావెల్ చేయాలో తెలియకపోతే కనుక డెఫినెట్గా ఫస్ట్ వెళ్ళి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బికాస్ బేసిక్ టు అడ్వాన్స్ లెవెల్ కోర్స్ అనేది మన ఛానల్లో యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ రిలీజ్ అవ్వబోతుంది. అది కూడా బేసిక్ టు అడ్వాన్స్ లెవెల్. మళ్ళీ చెప్తున్నా వినండి గైస్. నేను ఎందుకు ఇంత ఇంపార్టెన్స్ ఇచ్చి చెప్తున్నానంటే, మీకు బయట ఏ యూట్యూబ్ ఛానల్లో చూసినా సరే దొరకని కంటెంట్ అనమాట ఇది. మీరు స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ కనుక నేర్చుకోవాలి అనుకుంటే కనుక డెఫినెట్గా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ థింగ్, బయట మీరు చాలామంది యూట్యూబర్స్ని చూస్తున్నారు. ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళ ఓన్గా కోర్సును అనేది సేల్ చేస్తున్నారు. వాళ్ళకు తెలిసిన నాలెడ్జ్ని వాళ్ళు బయట మార్కెట్లో సేలింగ్ అనేది చేస్తున్నారు. సో దెన్ వాళ్ళకు తెలిసిన కోర్సుని సేల్ చేసి మనీ అనేది ఎర్న్ చేస్తున్నారు. బట్ నేను ఫ్రీ ఆఫ్ కాస్ట్, నేను ఎటువంటి ఛార్జెస్, ఎటువంటి ఫీజెస్ తీసుకోకుండా మీకు ఫ్రీ ఆఫ్ కాస్ట్గా ప్రతి ఒక్క కంటెంట్ కూడా పబ్లిక్లో లైవ్లో చెప్పబోతున్నాను అనమాట. అండ్ బేసిక్ టు అడ్వాన్స్ లెవెల్ అంటే, మీరు బిగినర్స్ అయితే కనుక, ఆర్ మిడ్ లెవెల్ ట్రేడర్స్ అయితే కనుక, ఆర్ ప్రో లెవెల్ ట్రేడర్స్ అయినా సరే, మీకు నేను చెప్తున్నా. ఇంత ఇంపార్టెన్స్ ఇచ్చి ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పుడు ఇది జస్ట్ ప్రోమో మాత్రమే. అండ్ కోర్స్కి జస్ట్ ఇది ఒక ప్రోమో మాత్రమే. నేను ఏ కోర్స్ చెప్పబోతున్నానో, ఏ విధంగా చెప్పబోతున్నానో, ఏమేమి ఇంపార్టెంట్ టాపిక్స్ ఉండబోతున్నాయి, ఆ టాపిక్స్ యొక్క సెగ్మెంట్స్ ఏంటి, వాటిని బ్యాక్ టెస్ట్ ఎలా చేయాలి, లైవ్ మార్కెట్లో ఏ విధంగా వీటిని యూస్ చేసుకోవాలి, ఎటువంటి స్ట్రాటజీస్ యూస్ చేయాలి, ఎంత రిస్క్ రివార్డ్ రేషియో మెయింటైన్ చేయాలి, ప్రతి ఒక్క ఇంపార్టెంట్ పాయింట్, అంటే ఇంపార్టెంట్ పాయింట్ కాదు, ఇంపార్టెంట్ టాపిక్, ప్రతి ఒక్క ఇంపార్టెంట్ టాపిక్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా తెలుగులో చెప్పబోతున్నాను. ఫర్ ద ఫస్ట్ టైం ఇంత పెద్ద సెగ్మెంట్ అనేది మన ఛానల్లో రాబోతుంది. అది కూడా మీరు ట్రేడింగ్ కెరియర్ స్టార్ట్ చేసే దగ్గర నుంచి మీ ట్రేడింగ్ కెరియర్ ఎండ్ అయ్యేంత వరకు కూడా ప్రతి ఒక్క టాపిక్ ఏదైతే మార్కెట్లో యూజ్ అవుతుందో అది అన్నీ కూడా నేను లైవ్ మార్కెట్లో మీకు ట్రేడ్ చేసి ఏ విధంగా ఎక్స్ప్లెయిన్ చేయాలో ఆ విధంగా మీకు ఎక్స్ప్లెయిన్ చేసి ప్రతి ఒక్క ఇంపార్టెంట్ పాయింట్ కూడా మీకు మీ కళ్ళ ముందు కళ్ళకు కట్టినట్టు చూపిస్తాను, తెలుగులో, అది కూడా తెలుగులో. అండ్ ఇఫ్ యూ ఆర్ ద ఫస్ట్ టైం ఫర్ మై ఛానల్, మీరు కనుక ఈ వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే వెంటనే వెళ్ళి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. బికాస్ మీకు ఈ కోర్స్ అనేది బయట ఎక్కడ వెతికినా దొరకదు. అండ్ ఒకవేళ దొరికినా సరే దానికి మీరు తగిన ఛార్జెస్ అనేవి పే చేయాలి. బట్ మన ఛానల్లో ఫ్రీ ఆఫ్ కాస్ట్, ఫ్రీగా నేను ప్రతి ఒక్క కోర్సు వీడియో అప్లోడ్ చేయడం జరుగుతుంది. అండ్ ఇది జస్ట్ ప్రోమో.
ఇందులో ఈ వీడియోలో నేను ఏ టాపిక్స్ చెప్పబోతున్నానో, ఏ టాపిక్స్ ఎక్స్‌ప్లెయిన్ చేయబోతున్నానో, ఆ టాపిక్స్‌కి రిలేటెడ్ సెగ్మెంట్స్ ఏంటి, వీటిని లైవ్ మార్కెట్‌లో ఏ విధంగా కంపేర్ చేయాలి, ఏ విధంగా కాలిక్యులేట్ చేయాలి, ఏ స్ట్రాటజీస్ యూజ్ చేయాలి, కంప్లీట్ బేసిక్ టు అడ్వాన్స్ లెవెల్. మీరు మార్కెట్‌లో కొన్నాళ్ళ పాటు సర్వైవ్ అవ్వాలి. నేను ట్రావెల్ చేయాలి. ట్రావెల్ చేస్తూ మనీ ఎర్న్ చేయాలనుకుంటే బెస్ట్ ఛానల్ మన ఛానలే. ఏ విధంగానో చెప్తాను వినండి. మీరు ఈరోజు ట్రేడింగ్ స్టార్ట్ చేస్తున్నారు. డైరెక్ట్‌గా చాలామంది వచ్చి ఏం చేస్తున్నారంటే ఒక 10,000 15,000 20,000 సమ్ అమౌంట్ తీసుకొనొచ్చి వాళ్ళ డీమాట్ అకౌంట్‌లో యాడ్ చేసుకొని లైవ్ ట్రేడ్ అనేది చేసేస్తున్నారు. ఏ విధంగా అంటే వాళ్ళకి ఆప్షన్ అంటే ఏంటో తెలీదు. ఇండెక్స్ అంటే ఏంటో తెలీదు. స్ట్రైక్ ప్రైస్ ఇన్ ద మనీ, ఔట్ ఆఫ్ మనీ, ఎట్ ది మనీ అనే కాన్సెప్ట్స్ తెలియవు. ఏ స్ట్రాటజీ యూజ్ చేయాలి, సపోర్ట్, రెసిస్టెన్స్ ఏ విధంగా డ్రా చేయాలి, ఫిబొనాచి టూల్స్ ఏ విధంగా డ్రా చేయాలి, వాల్యూమ్ ఏ విధంగా చెక్ చేయాలి. ఇటువంటి స్ట్రాటజీస్ ఏమి తెలియకుండానే వాళ్ళు ఫట్‌మని ఆ అమౌంట్‌తో ట్రేడ్ చేసేసి ఒకరోజు ప్రాఫిట్ వస్తుంది. సెకండ్ డే ఈ ప్రాఫిట్ బిఫోర్ ఎంతైతే క్యాపిటల్ ఉందో అదంతా లాస్ అవుతున్నారు. ఈ లాస్‌ని రికవరీ చేయడానికి మళ్ళీ క్యాపిటల్ తీసుకొచ్చి మళ్ళీ ట్రేడ్ చేస్తున్నారు. సో, ఆ క్యాపిటల్ కూడా వైప్ ఔట్ అవుతుంది. సో, గైస్ నేను చెప్పాలనుకున్నది ఒక్కటే. మీ డబ్బులు సేవ్ అవ్వాలి. మీరు ట్రేడింగ్‌లో స్టేబుల్ ఇన్‌కమ్ సంపాదించాలి. డెఫినిట్‌గా ప్రతి ఒక్కళ్ళ స్ట్రగుల్ నాకు తెలుసు. ట్రేడింగ్‌లో ప్రతి ఒక్కళ్ళు ఎంత స్ట్రగుల్ అవుతున్నారో. ఎస్పెషల్లీ నేను ఆ స్టేజ్ నుంచి వచ్చినోడిని. స్టార్టింగ్‌లో నేనెంత స్ట్రగుల్ అయ్యానో నాకు తెలుసు. డెఫినిట్‌గా నేనెంత లాస్ అయ్యానో నాకు తెలుసు. మీకు కావాలి అనంటే ఆ పీఎన్ఎల్ గూడా నేను మన యూట్యూబ్ ఛానల్‌లో ఉంచుతాను. డెఫినిట్‌గా చూడండి. స్టార్టింగ్ నా లాస్ అండ్ ప్రెజెంట్ నా ప్రాఫిట్ పీఎన్ఎల్స్ గూడా నేను షేర్ చేస్తాను మీతో. అండ్ డెఫినిట్‌గా బిగినర్స్ అయితే గనక వాళ్ళకి తెలియక ఏ విధంగా సంపాదించాలో తెలియక ట్రేడింగ్‌లో డబ్బులనేవి లాస్ అవుతూ ఉంటారు. డెఫినిట్‌గా మీరు గనక ఈ నాలెడ్జ్ మైండ్‌లోకి ఎక్కించుకుంటే మీరు లాస్ అయ్యే ఛాన్సెస్ 1% అండ్ మీరు విన్ అయ్యే ఛాన్సెస్ 99% అనమాట. డెఫినిట్‌గా స్టాక్ మార్కెట్‌లో మనీ అనేది ఎర్న్ చేయొచ్చు. ఇట్స్ నార్మల్ థింగ్. అది కూడా విపరీతమైన అమౌంట్ సంపాదించొచ్చు. మీరు మీ కలల్ని సక్సెస్‌ఫుల్ చేసుకోవాలి. అంటే మీ డ్రీమ్స్‌ని మీరు సక్సెస్‌ఫుల్ చేసుకోవాలి. మీ గోల్స్ మీరు రీచ్ అవ్వాలి. అండ్ బయట సమాజంలో మీకొక రెస్పెక్ట్ కావాలి. మీకొక మర్యాద కావాలి. మీకొక గౌరవం కావాలి అనుకుంటే గనక డెఫినిట్‌గా నేను చెప్పే ప్రతి ఒక్క ఇంపార్టెంట్ పాయింట్ బుక్ తీసుకోండి, నోట్ చేసుకోండి, డేట్ ఏసుకోండి. ప్రతి ఒక్క వీడియో రిలీజ్ అవ్వగానే కంప్లీట్‌గా ఎక్కడ స్కిప్ చేయకుండా ప్రతి ఒక్క ఇంపార్టెంట్ టాపిక్‌ని కంప్లీట్‌గా చూడండి. మీకు అర్థమైనంత వరకు ఒక బుక్‌లో రాసుకోండి. అండ్ అర్థం కాకపోతే వెంటనే కామెంట్ సెక్షన్ ఓపెన్ చేసి కామెంట్ చేయండి. అది ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. దాని మీద మళ్ళీ ఇంకో వీడియో చేస్తాను. బట్ మీరు చేయాల్సింది ఫస్ట్ సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ మన ఇన్‌స్టా పేజ్ ఒక లింక్ ఉంటుంది. దానికి గూడా ఫాలో అవ్వండి. ఎందుకు అనంటే, నేనిక్కడ మీకేదైతే కంప్లీట్ వీడియోస్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తానో, వాటి రిలేటెడ్ అప్డేట్స్ అనేవి నేను ఇన్‌స్టాగ్రామ్‌లో ఇస్తాను. ఓకేనా? స్టోరీలోనో, లేదంటే మన పోస్ట్‌లోనో దాన్ని ఇంపార్టెంట్ ఏదైతే అప్డేట్స్ అనేవి ఉంటాయో అండ్ అవన్నీ గూడా ఇన్‌స్టాలో అప్‌లోడ్ చేయడం జరుగుతుంది. అండ్ ఏదైతే కంప్లీట్ వీడియోస్ ఉన్నాయో, అవన్నీ గూడా మన యూట్యూబ్ ఛానెల్‌లో అప్‌లోడ్ చేయడం జరుగుతుంది. అంటే ఈరోజు ఎపిసోడ్ 1 రిలీజ్ అయిందనుకోండి. ఎపిసోడ్ 2 ఎప్పుడు రాబోతుంది? ఏ విధంగా ఉండబోతుందనేది బిఫోరే మీకు ఇన్‌స్టాలో రివీల్ చేస్తాననమాట. సో, మీరు బిగినర్స్ అయినా, మిడ్ లెవెల్ అయినా ఆర్ ప్రో ట్రేడర్స్ అయినా సరే డెఫినిట్‌గా మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. బికాజ్ మీరు ట్రేడింగ్ కెరియర్‌ని ఎక్కడ స్టార్ట్ చేయాలో చెప్తాను. ఏ విధంగా ట్రావెల్ చేయాలో చెప్తాను. అండ్ లైవ్ మార్కెట్‌లో లైవ్ స్ట్రీమ్‌లో నాతో పాటు కలిసి మీరు ప్రాఫిట్ ఎర్న్ చేయొచ్చు. ఎలానో చెప్పనా? ఈ వీడియోస్ వీక్లీ వన్స్ ఒకటి రిలీజ్ చేస్తాను. వీక్‌లో ఒక్క వీడియో రిలీజ్ చేస్తాను. అండ్ 15 టాపిక్స్ ఉన్నాయి. 1-15 టాపిక్స్ అయితే కంప్లీట్‌గా 15 వీడియోస్‌లో మీకు అందిస్తాను. ఆర్ 20 మినిమమ్ 15-20 వీడియోస్‌లో నేను కంప్లీట్ కోర్స్ అనేది మీకు అందిస్తాను. అది కూడా ఫ్రీగా. ఓవరాల్‌గా మనం డిస్కస్ చేసే టాపిక్స్ టోటల్ 15 టాపిక్స్ అనమాట. అవేంటి? ఎలా ఉండబోతున్నాయనేవి ఇప్పుడు నేను చెప్తాను. ఏ టాపిక్స్ మనం ఎక్స్‌ప్లెయిన్ చేసుకోబోతున్నాం ఫర్దర్‌గా అనేది నేనిప్పుడు మీకు చెప్తాను. బట్ దానికి ముందు స్టాక్ మార్కెట్‌లో మీరు డబ్బులు సంపాదించాలి అనుకుంటే గనక డెఫినెట్‌గా మీరిది కంప్లీట్‌గా ఈ కోర్స్ అనేది నేర్చుకున్న తర్వాతే ట్రేడ్స్ అనేవి స్టార్ట్ చేయండి. మీరు నేర్చుకోకుండా గనక మీరు
రూ. 1,00,000 5,00,000 తీసుకురండి, 10,00,000 తీసుకురండి. ఈవెన్ 50-1 crore తీసుకొచ్చినా సరే వితిన్ 1 వీక్‌లో పట్టున ఎగరగొట్టేయచ్చు. రాసి పెట్టుకోండి చెప్తున్నాను. మీరు ఎంత మనీ అన్నా తీసుకురండి. మార్కెట్‌లో అది ఆఫ్టర్ ఆల్ అనమాట. జస్ట్ మీరు ఇలా అనే లోపల మొత్తం క్యాపిటల్ అనేది వైప్ ఔట్ అవుతుంది. ఎందుకు అనంటే మీ రూల్సు, మీ స్ట్రాటజీసు, మీరేసుకున్న ఎస్టిమేషన్స్ మార్కెట్‌లో వర్కౌట్ అవ్వక ఏ విధంగా స్ట్రాటజీ ఎయ్యాలి, ఏ విధంగా ట్రేడ్స్ అనేవి ఇనిషియేట్ చేయాలి, ఎంత ప్రాఫిట్ ఎర్న్ చేయాలి, ఎంత లాస్ బుక్ చేసుకోవాలి అనేది తెలియక చాలామంది లాస్ అవుతున్నారు. సో, వీటి గురించే ఎస్పెషల్లీ ఈ కోర్స్ అనేది నేను ఫ్రీ ఆఫ్ కాస్ట్ నేను ఇస్తున్నాననమాట. సో, మన కంటెంట్ గనక మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్‌కి మన వీడియోస్ అనేవి షేర్ చేయండి. నచ్చకపోతే గనక వెంటనే కింద కామెంట్ సెక్షన్‌లో ఈ వీడియో పర్ఫెక్ట్‌గా లేదు, ఈ టాపిక్ నాకు అర్థం అవ్వలేదు అని చెప్పి కామెంట్ చేయండి. నేను ఎటువంటి ఫీలింగ్స్ పెట్టుకోను. ఆహ్, ఆహ్, నేను అస్సలు బాధపడను. దీనికంటే బెటర్‌గా మీకు ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తా. అండ్ ఫస్ట్ థింగ్, డన్ అప్లికేషన్ గనక మీ దగ్గర లేకపోతే మన ఛానల్ బయోలో డన్ అప్లికేషన్ ఉంటుంది. ఈ అప్లికేషన్ ఏంటంటే వెరీ ఈజీ టు యూజ్ అనమాట. బిగినర్స్ అందరికీ కూడా చాలా సింపుల్‌గా అర్థమవుతుంది. చాలా సింపుల్‌గా ట్రేడ్ అనేది చేయొచ్చు. సో, ఈ ఈ లింక్ యూజ్ చేసి డన్ అప్లికేషన్ ఓపెన్ చేసుకోండి. అండ్ మన ఛానల్ మీరు ఫస్ట్ టైమ్ చూస్తున్నట్టయితే డెఫినిట్‌గా సబ్స్క్రైబ్ చేయండి. ఇకపోతే టాపిక్. టాపిక్‌లో కంటెంట్‌లో మనం ఏ కోర్స్ గురించి నేర్చుకోబోతున్నాం. మీరు ఫస్ట్ థింగ్ నేను చెప్తున్నా మళ్ళీ ఇండియన్ మార్కెట్‌లో ట్రేడ్ చేయండి, లేదా క్రిప్టోలో ట్రేడ్ చేయండి, లేదా ఫోరెక్స్‌లో ట్రేడ్ చేయండి. మీరు ఎటువంటి మార్కెట్‌లో ట్రేడ్ చేసినా ఇవే రూల్స్ అనేవి వర్కౌట్ అవుతాయి. ఇవే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రతి మార్కెట్‌లో అప్లై చేయొచ్చు. ఈ స్ట్రాటజీసే ప్రతి మార్కెట్‌లో మీరు యూజ్ చేయొచ్చు. సపోర్ట్ టు రెసిస్టెన్సు, రిస్క్ రివార్డ్ రేషియో, 9 అండ్ 15 ఈఎంఐ స్ట్రాటజీస్, 200 ఈఎంఐ స్ట్రాటజీస్, ఆర్ఎస్ఐ, వాల్యూమ్, ప్రతి ఒక్క స్ట్రాటజీ కూడా ప్రతి ఒక్క మార్కెట్‌లో యూజ్ చేయొచ్చు. సో, అన్ని మార్కెట్ రిలేటెడ్ కోర్స్ అనేది సింగిల్ స్టెప్‌లో నేను ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తున్నా. 1 బై 1 వీడియో ఒక్కొక్క టాపిక్ గురించి ఒక్కొక్క వీడియో రిలీజ్ చేస్తాను. ఆ వీడియోస్ ఏవి మిస్ అవ్వకూడదంటే జస్ట్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ లైవ్ స్ట్రీమ్స్‌లో లైవ్ ట్రేడ్స్ చేయాలనుకుంటే మన ఛానల్‌లోనే లైవ్ స్ట్రీమ్స్ కూడా ఉంటాయి. డైలీ లైవ్ స్ట్రీమ్స్‌లో మీరు ప్రాఫిట్స్ అనేవి ఎర్న్ చేయొచ్చు. సో, ఏ విధంగా ట్రేడ్ చేయాలి, ఏ స్ట్రాటజీ యూజ్ చేయాలని అది కూడా మీకు హెల్ప్ అవుతుంది. సో, లైవ్ స్ట్రీమ్స్ కూడా జాయిన్ అవ్వాలనుకుంటే డెఫినిట్‌గా సబ్స్క్రైబ్ చేయండి. సో, ఇక మ్యాటర్‌కొస్తే టాపిక్స్, ఏ టాపిక్స్ నేర్చుకుంటున్నామో నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, మన టాపిక్స్ వచ్చేసి ఆల్రెడీ నేను డిస్‌ప్లే మీద పెట్టాను చూడండి. ఇది నేను ఆల్రెడీ స్టడీ చేసి, నేను బ్యాక్ టెస్ట్ చేసి, నేను ప్రాఫిటబుల్ అయిన తర్వాతే మీకు ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఎందుకు అనంటే చాలామంది తెలియక లాస్ అవుతున్నారు. తెలుసుకుంటే గనక డెఫినిట్‌గా యూ కెన్ మేక్ వండర్స్ ఇన్ స్టాక్ మార్కెట్. సో, మీరు స్టాక్ మార్కెట్‌లో, ఇండియన్ మార్కెట్‌లో గానీ, క్రిప్టోలో గానీ, ఫోరెక్స్‌లో గానీ, ఏ మార్కెట్‌లో అయినా సరే మీకు ఈ కోర్స్ అనేది యూజ్ అవుతుంది. ఈ కోర్స్‌ని యూజ్ చేసుకొని ఏ మార్కెట్‌లో అయినా ట్రేడ్ చేయొచ్చు. ఇంకా టాపిక్‌లోకొస్తే ఫస్ట్ టాపిక్ వచ్చేసి ప్రైస్ యాక్షన్ ట్రేడింగ్ అనమాట. ప్రైస్ యాక్షన్ ట్రేడింగ్ అంటే ఏంటి? ప్రైస్ యాక్షన్ ట్రేడింగ్‌ని లైవ్ మార్కెట్‌లో ఏ విధంగా కాలిక్యులేట్ చేయాలి? ఏ విధంగా మనం దీన్ని యూజ్ చేయాలి? ఈ ప్రైస్ యాక్షన్ యొక్క ప్రతి సెగ్మెంట్ ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరుగుతుంది. నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ మెయిన్ టాపిక్స్ చెప్తున్నాను. దాని తర్వాత సెగ్మెంట్స్‌లోకి వెళ్దాం. ఫస్ట్ వచ్చేసి ప్రైస్ యాక్షన్ మీకు డిస్‌ప్లే మీద కనిపిస్తూనే ఉంది. సో, ఫస్ట్ టాపిక్ వచ్చేసి ప్రైస్ యాక్షన్. సెకండ్ సపోర్ట్ టు రెసిస్టెన్స్ మీకు కనిపిస్తుంది కదా! సపోర్ట్ టు రెసిస్టెన్స్ సెకండ్ టాపిక్. అండ్ థర్డ్‌దొచ్చేసి స్టేజెస్ ఆఫ్ మార్కెట్ అనమాట. సో, ఇది థర్డ్ టాపిక్ స్టేజెస్ ఆఫ్ మార్కెట్. అండ్ ఫోర్త్ టాపిక్ వచ్చేసి ట్రేడింగ్ రన్నింగ్ మార్కెట్ అనమాట. సో, ఏ విధంగా రన్నింగ్ మార్కెట్‌లో ట్రేడింగ్ చేయాలి? అసలు ట్రేడ్స్ అనేవి ఎలా ఇనిషియేట్ చేయాలి? ఈ టాపిక్‌లో తెలుస్తుంది. సో, ఫిఫ్త్ టాపిక్ వచ్చేసి క్యాండిల్ స్టిక్స్ ప్యాటర్న్స్. ఆల్రెడీ మన ఛానెల్‌లో ఒక వీడియో ఉంది క్యాండిల్ స్టిక్స్ గురించి. దీనిలో ఇంపార్టెంట్ క్యాండిల్‌స్టిక్స్ వెన్ వి ఆర్ నీడ్ టు యూజ్ ఇన్ అప్ ట్రెండ్ అండ్ డౌన్ ట్రెండ్. అప్ ట్రెండ్‌లో ఏ క్యాండిల్‌స్టిక్స్ యూజ్ చేయాలి? డౌన్ ట్రెండ్‌లో ఏ క్యాండిల్‌స్టిక్స్ యూజ్ చేయాలి? ఏ క్యాండిల్‌స్టిక్స్‌ని బేస్ చేసుకొని ట్రేడ్స్ అనేవి ఇనిషియేట్ చేయాలనేది ఈ ఫిఫ్త్ టాపిక్‌లో తెలుస్తుంది. అండ్ సిక్స్త్ టాపిక్ వచ్చేసరికి
అడ్వాన్స్డ్ క్యాండిల్ స్టిక్స్ అనాలిసిస్ అనమాట. క్యాండిల్ స్టిక్స్‌ని గూడా ఏ విధంగా అనాలిసిస్ చేయొచ్చు. బిఫోర్ ఫార్మింగ్ ద క్యాండిల్ స్టిక్స్ వాటిని ఏ విధంగా అనాలిసిస్ చేసి తర్వాత ఫార్మ్ అవ్వబోతుంది ఈ క్యాండిల్ అనేది డిసైడ్ అవ్వడానికి ఏ విధంగా అనాలిసిస్ చేయాలనేది అడ్వాన్స్డ్ క్యాండిల్ స్టిక్స్ అనాలిసిస్ అనే టాపిక్‌లో మనం తెలుసుకుందాం. నెక్స్ట్ వచ్చేసి సెవెంత్ టాపిక్ చార్ట్ ప్యాటర్న్స్. సో, చార్ట్ ప్యాటర్న్స్‌లో ఎస్పెషల్లీ చాలామంది యూట్యూబర్స్ చూపిస్తారు. ఈ ప్యాటర్న్ వర్కౌట్ అవుతుంది. ఈ ప్యాటర్న్ వర్కౌట్ అవుతుంది. ఈ విధంగా ఈ ప్యాటర్న్‌ని డ్రా చేసుకోవాలి. అన్ని ప్యాటర్న్స్ వర్కౌట్ అవుతాయి మార్కెట్‌లో. ఏదో ఒక టైంలో ప్రతి ఒక్క ప్యాటర్న్ అనేది మార్కెట్‌లో వర్కౌట్ అవుతుంది. బట్ వాటిని ఏ విధంగా మనం డ్రా చేసుకుంటే మనకి ప్యాటర్న్ కంప్లీట్‌గా వర్కౌట్ అవుతుంది. ఈ ప్యాటర్న్‌ని దేని బేసిస్ మీద డ్రా చేసుకోవాలి? ఏ విధంగా డ్రా చేసుకోవాలి? ఆ ప్యాటర్న్స్ యొక్క నేమ్స్ ఏంటి? ఆ ప్యాటర్న్స్ యొక్క ఫార్ములాస్ ఏంటి? ఆ ప్యాటర్న్స్ ఏ ఫార్మింగ్‌లో ఫార్మ్ అవుతాయి? అప్ ట్రెండ్‌లో ఏ విధంగా మనం డ్రా చేసుకోవాలి? డౌన్ ట్రెండ్‌లో ఏ విధంగా డ్రా చేసుకోవాలి? సో, దాని కంప్లీట్ క్లారిఫికేషన్ అనేది సెవెంత్ టాపిక్‌లో చార్ట్ ప్యాటర్న్స్‌లో వస్తుంది. అండ్ ఎయిత్ టాపిక్ వచ్చేసి వాల్యూమ్ అనాలిసిస్. సో, ఇది గూడా క్రిప్టోలో, ఫోరెక్స్‌లో అండ్ ఇండియన్ స్టాక్ మార్కెట్‌లో ఏ మార్కెట్‌లో మీరు ఈ స్ట్రాటజీ వాడాలనుకున్నా సరే ప్రతి మార్కెట్‌లో వర్కౌట్ అవుతుంది. వాల్యూమ్ అనాలిసిస్ దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. వాల్యూమ్‌ని ఏ విధంగా మనం చూసి ట్రేడ్స్ అనేవి ఇనిషియేట్ చేయొచ్చు. వాల్యూమ్ వల్ల మనకి మార్కెట్ అప్ సైడ్ వెళ్తుందా? డౌన్ సైడ్ వెళ్తుందా? దాని కన్ఫర్మేషన్ ఏంటి? లేదా సైడ్‌వేస్ ఉండబోతుందా? అనేది ప్రతి ఒక్కటి గూడా తెలుస్తుంది. సో, ఎయిత్ టాపిక్ వచ్చేసి వాల్యూమ్ అనాలిసిస్. అండ్ నైన్త్ టాపిక్ యూజింగ్ మూవింగ్ యావరేజ్. నేను ఆల్రెడీ చెప్పాను 9 అండ్ 15 ఈఎంఐ స్ట్రాటజీస్ అని. సో, వాటి స్ట్రాటజీస్ అన్నీ గూడా నైన్త్ టాపిక్‌లో రాబోతున్నాయి. యూజింగ్ మూవింగ్ యావరేజ్ ఆహ్, ఏదైతే మనం ఇండికేటర్స్ యూజ్ చేస్తున్నామో 9 అండ్ 15, 50 అండ్ 200 ఈఎంఐస్ ఏ విధంగా యూజ్ చేసి ట్రేడ్స్ అనేవి ఇనిషియేట్ చేయాలి? దాని ట్రెండ్ లైన్ అనేది ఎలా ఫార్మ్ అవుతుంది? అది అప్ ట్రెండ్‌లో ఉన్నప్పుడు కన్ఫర్మేషన్ ఏంటి? డౌన్ ట్రెండ్‌లో ఉన్నప్పుడు కన్ఫర్మేషన్ అనేది నైన్త్ టాపిక్‌లో తెలుస్తుంది. అండ్ 10థ్ టాపిక్ వచ్చేసి ప్రైస్ రిజెక్షన్, ప్రైస్ యాక్సెప్టెన్సీ. సో, 10థ్ టాపిక్‌లో ప్రైస్ యొక్క రిజెక్షన్ అంటే ఒక కంటిన్యూ అప్ ట్రెండ్ ఉందనుకోండి మార్కెట్. అక్కడి నుంచి ప్రైస్ రిజెక్షన్ తీసుకొని మళ్ళీ రివర్సల్ అనేది అవుతుంది మార్కెట్‌లో. అది ఎంతవరకు రివర్స్ అవుతుంది? మళ్ళీ ఎక్కడి నుంచి అది బులిష్‌గా మారబోతుంది? ఆ ట్రెండ్ అనేది ముందుగానే ఐడెంటిఫై చేయాలంటే 10థ్ టాపిక్‌లో తెలుస్తుంది. ప్రైస్ యొక్క రిజెక్షన్, ప్రైస్ యొక్క యాక్సెప్టెన్సీ. అంటే ఎక్కడ బయర్స్ యాక్సెప్ట్ చేశారు? ఎక్కడ సెల్లర్స్ యాక్సెప్ట్ చేశారు? ఏ విధంగా మార్కెట్ ట్రెండ్ అనేది ఉండబోతుంది అనేది ముందే ఐడెంటిఫై చేయాలనుకుంటే మనం 10థ్ టాపిక్‌లో నేర్చుకుంటాం. అండ్ రిస్క్ మేనేజ్‌మెంట్. సో, దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ బిగినర్స్. రిస్క్ మేనేజ్‌మెంట్ అనే టాపిక్‌లో మనం ఎంత క్యాపిటల్ ఇన్వెస్ట్ చేస్తున్నాం? మనం మన క్యాపిటల్‌కి టోటల్ ఎంత రిటర్న్స్ తీసుకోవాలి? ఒకవేళ లాస్ అయితే మనం ఎంత లాస్ యాక్సెప్ట్ చేయాలి? పర్ డే మనం ఎన్ని ట్రేడ్స్ చేయొచ్చు? పర్ మంత్ టోటల్‌గా ఎన్ని ట్రేడ్స్ చేయాలి? ఎంత ప్రాఫిట్ మనం మార్జిన్ క్యాలిక్యులేషన్ చేసుకోవాలి? బిఫోరే అంటే మీరు ట్రేడ్స్ అనేవి ఇనిషియేట్ చేయకముందే ఒక మంత్ క్యాలిక్యులేషన్ అనేది యేసుకొని, ఆ సెగ్మెంట్ అనేది మీ వాల్‌కి స్టిచ్ చేసుకొని, ఆ రూల్స్‌ని ఎలా ఫాలో అవ్వాలి? దాని యొక్క ఇంపార్టెన్స్ ఏంటి? అనేది రిస్క్ మేనేజ్‌మెంట్‌లో వస్తుంది. ప్రతి ఒక్క టాపిక్ గూడా చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఎక్కడ మిస్ అవ్వకండి. రిస్క్ మేనేజ్‌మెంట్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేసుకుందాం. సో, 12థ్ టాపిక్ వచ్చేసి పొజిషన్ సైజింగ్. ఇది గూడా వెరీ ఇంపార్టెంట్. పొజిషన్ సైజింగ్ అంటే మీ దగ్గర ఎంత క్యాపిటల్ ఉంది? ఆ క్యాపిటల్‌లో మీరు ఎంత రిస్క్ చేయొచ్చు? ఆ రిస్క్ చేసిన క్యాపిటల్‌లో మీరు ఎంత క్వాంటిటీ ఆఫ్ ట్రేడ్స్ అనేవి ఇనిషియేట్ చేయొచ్చు? ఎన్ని లాట్స్‌తో ట్రేడ్ చేయొచ్చు? ఎన్ని లాట్స్‌తో ట్రేడ్స్ చేస్తే మీకు ఎంత ప్రాఫిట్ వస్తుంది? ఆ పొజిషన్‌ని ఎలా హోల్డ్ చేయాలి? ఇప్పుడు మీరు ఇన్‌కేస్ ప్రాఫిట్‌లో ఉన్నారనుకోండి. ఒక 40, 50 పాయింట్స్‌కి మీరు టార్గెట్ అనేది పెట్టుకున్నారు. సో, 40 అబోవ్ క్రాస్ చేసి మార్కెట్ వెళ్తుందనుకోండి. దాన్ని ఎక్కడి వరకు హోల్డ్ చేయాలి? ఆ పొజిషన్‌ని ఏ విధంగా హోల్డ్ చేయాలి? లేదా స్టాప్ లాస్ వచ్చినప్పుడు, స్టాప్ లాస్ హంట్ అవుతున్నప్పుడు, స్టాప్ లాస్ హిట్ అవుతున్నప్పుడు ఏ విధంగా లాస్‌ని అనేది యాక్సెప్ట్ చేయాలి? ఇవన్నీ కూడా పొజిషన్ హోల్డింగ్‌లో నేర్చుకోవచ్చు. అండ్ ఇంటెల్ స్టాప్ లాస్. సో, 13థ్ టాపిక్ వచ్చేసి ఇంటెల్ స్టాప్ లాస్ అనమాట. నెక్స్ట్ టాపిక్. సో, ఇంటెల్ స్టాప్ లాస్‌లో ఇన్‌స్టెంట్‌గా స్టాప్ లాస్‌ననేది ఏ విధంగా ప్లేస్ చేయాలి? మీ స్టాప్ లాస్ క్యాలిక్యులేషన్స్ ఏంటి? ఎన్ని పాయింట్స్‌లో మీరు స్టాప్ లాస్ పెట్టుకోవాలి? అండ్ స్వింగ్ ట్రేడింగ్ చేయాలంటే ఎన్ని పాయింట్స్ స్టాప్ లాస్ యూజ్ చేయాలి? ఆర్ స్కాల్పింగ్ చేయాలంటే ఏ విధంగా స్టాప్ లాస్ ప్లేస్ చేయాలి? దానికి సంబంధించిన టాపిక్ అంతా గూడా 13థ్ టాపిక్‌లో వస్తుంది. అండ్ 14థ్ టాపిక్ వచ్చేసి 14థ్ టాపిక్ వచ్చేసి ట్రైలింగ్ స్టాప్ లాస్ అనమాట. సో, 14థ్ టాపిక్‌లో
మీ ఎస్ఎల్‌ని అంటే మీరు ఏదైతే స్టాప్ లాస్‌ని ప్లేస్ చేశారో సిస్టమ్‌లో, ఆ స్టాప్ లాస్‌ని ఏ విధంగా ట్రైల్ చేయాలి? ఎంతవరకు ట్రైల్ చేస్తే మన స్టాప్ లాస్ మళ్ళీ హిట్ అవ్వకుండా ఉంటుంది? ఆర్ ఎంతసేపు ఆ స్టాప్ లాస్‌ని హోల్డ్ చేయాలి? మనం ట్రేడ్ ఇనిషియేట్ చేసిన తర్వాత స్కాల్ప్ చేయాలనుకుంటే వితిన్ 5 మినిట్స్ ఆర్ 10 మినిట్స్‌లో మనం ప్రాఫిట్ బుక్ చేసుకొని ఎగ్జిట్ అయిపోతాం. అదే స్వింగ్ ట్రేడింగ్ చేస్తే దాని పొజిషన్‌ని మినిమమ్ మనం మాక్సిమం ప్రాఫిట్ రీచ్ అయ్యేంత వరకు కూడా హోల్డ్ చేస్తాం. ఆ టైంలో మనం ఈ ట్రైలింగ్ ఎస్ఎల్‌ని ఎలా యూజ్ చేయాలి? ట్రైలింగ్ స్టాప్ లాస్‌ని ఏ విధంగా ప్లేస్ చేయాలి? అనేది ప్రతి ఒక్క దానికి సొల్యూషన్ అనేది ఈ టాపిక్‌లో తెలుస్తుంది. స్టాప్ లాస్ రిలేటెడ్ ఏదున్నా సరే మీకు డౌట్స్ 14థ్ టాపిక్‌లో వస్తుంది. అండ్ 15థ్ యాస్ యూజువల్ ప్రతి ట్రేడర్‌కి ఉండాల్సిందే ట్రేడింగ్ జనరల్. సో, దీనిలో మనం పర్ మంత్ ఎన్ని ట్రేడ్స్ చేసాం? ఏ విధంగా చేసాం? మీ ఎంట్రీస్ ఏంటి? ఎగ్జిట్స్ ఏంటి? మీ ప్రాఫిట్ ఏంటి? మీ ఎగ్జాక్ట్ ప్రైస్ బయింగ్ ప్రైస్ ఏంటి? సెల్లింగ్ ప్రైస్ ఏంటి? దానికి సంబంధించిన ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో, దానికి సంబంధించిన ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో అయన్నీ గూడా ఒక ట్రేడింగ్ జర్నల్ ప్రిపేర్ చేసుకుందాం. ఎక్సెల్ షీట్ యూజ్ చేసి దానికి సంబంధించినవన్నీ గూడా మనం నోట్ చేసుకుంటాం. అండ్ మంత్ ఎండ్ మనం ఎంత ప్రాఫిట్‌లో ఉన్నాం? ఎంత లాస్‌లో ఉన్నాం? దాని ద్వారా మనం కాలిక్యులేషన్ అది చేసుకుంటాం. ఇది ఫర్దర్‌గా ఫ్యూచర్‌లో యూజ్ అవుతుంది. సో, బిగినర్స్ అయితే గనక ఇది గూడా యూజ్ చేయండి. సో, ఓవరాల్‌గా మనం డిస్కస్ చేయాల్సిన టాపిక్స్ 15 ఉన్నాయి. ఈ 15కి సంబంధించిన టాపిక్స్ అన్నీ గూడా వన్ బై వన్ ఒక్కొక్కటి వీడియో చేసి, రికార్డ్ చేసి మన ఛానెల్‌లో అప్‌లోడ్ చేయడం జరుగుతుంది. అండ్ మీరు ఎటువంటి ఫీజు పే చేయక్కర్లేదు. ఎవ్వరు మీకు ఎక్స్‌ప్లెయిన్ చేసినా ఈ 15 టాపిక్స్ రిలేటెడే ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. బట్ వాళ్ళు జస్ట్ బేసిక్స్ చెప్పుకుంటూ వెళ్ళిపోతారు. తర్వాత మీరు ఇలా బుర్ర గోక్కొని ఆలోచిస్తే మీకు అర్థం అవ్వదు. సో, నేను చెప్పాలనుకున్నది ఏదన్నా సరే క్లారిటీగా చెప్పాలని ట్రై చేస్తున్నా. సో, ఓవరాల్‌గా 15 టాపిక్స్ ఉన్నాయి. 15 టాపిక్స్‌లో గూడా ది బెస్ట్ టాపిక్స్ ఉన్నాయి. ఈ 15 టాపిక్స్ ఈ 15 టాపిక్స్ గనక మీరు నేర్చుకుంటే డెఫినిట్‌గా వితిన్ 8 మంత్స్‌లో మీరు ట్రేడింగ్‌లో సక్సెస్‌ఫుల్ అవ్వచ్చు. నేను డెఫినిట్‌గా చెప్తున్నా. 8 మంత్స్ మన ఛానెల్ స్టార్ట్ చేసిన జనవరి 1 నుంచి ఈ వీడియోస్ అప్‌లోడ్ చేస్తున్న డేట్ నుంచి 8 మంత్స్ మీరు కౌంట్ చేసుకోండి. డెఫినిట్‌గా మీరు ప్రాఫిటబుల్ ట్రేడర్స్ అవ్వడానికి మీ కౌంట్‌డౌన్ అనేది స్టార్ట్ అవుతుంది. 8 మంత్స్‌లో ఐ విల్ మేక్ యూ ప్రౌడ్. ఐ విల్ మేక్ యూ యువర్ సెల్ఫ్ ప్రాఫిటబుల్ ట్రేడర్స్ అనమాట. నేను మీ కాళ్ళ మీద మీరు ఎలా నుంచోవాలో నేను నేర్పిస్తాను. మీరు నేర్చుకోండి. జస్ట్ మీరు చేయాల్సింది మన ఛానెల్‌ని ఫాలో చేయండి. మన ఇన్‌స్టా పేజ్‌ని ఫాలో అవ్వండి. బికాజ్ ప్రతి ఒక్క అప్డేట్ ఇన్‌స్టా ఆర్ యూట్యూబ్‌లోనే ఉంటుంది. సో, మీరు మిస్ అవ్వడానికి ఛాన్సెస్ ఉండకుండానే ముందే ప్రతి ఒక్కటి ఫాలో అయ్యి పెట్టుకుంటే నేను అప్‌లోడ్ చేయగానే మీకు ఆ వీడియో రీచ్ అవుతుంది. సో, డెఫినిట్‌గా అది ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. ఈ 15 టాపిక్స్ గనక మీరు ఒక బుక్ తీసుకోండి. బుక్‌లో నోట్ చేసుకోండి. వీడియోలో నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నప్పుడే మీకు ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నీ తగులుతాయి. ఆ ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నీ కూడా నోట్ చేసుకోండి. ఫస్ట్ టాపిక్, సెకండ్ టాపిక్, థర్డ్ టాపిక్ అలా నంబరింగ్ వేసుకొని ప్రతి ఒక్క టాపిక్ నోట్ చేసుకున్న తర్వాత ఈ 15 టాపిక్స్ మీకు అర్థమైన తర్వాత ట్రేడింగ్ అంటే ఏంటి? ఏ విధంగా స్టార్ట్ చేయాలి? ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి? ఎక్కడ వరకు నేను దీనిలో నా జర్నీ కంటిన్యూ చేయొచ్చు? నేను ఎంత ప్రాఫిట్స్ బుక్ చేసుకోవచ్చు? ఎంత లాస్ యాక్సెప్ట్ చేయొచ్చు? అసలు నేను ట్రేడింగ్‌కి పనికొస్తానా లేదా అన్నది గూడా మీకే అర్థమవుతుంది. సో, ఇది జస్ట్ ఇంట్రో వీడియో మాత్రమే. అంటే నేను ఎక్స్‌ప్లెయిన్ చేయాలనుకున్న టాపిక్స్ మీకు తెలియడానికి కోసం మాత్రమే ఈ వీడియో చేస్తున్నాను. డెఫినిట్‌గా ఈ వీడియో కంప్లీట్‌గా చూస్తే గనక మీరు వెంటనే వెళ్లి మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ వెయిట్ ఫర్ సెకండ్ వీడియో. దీని మీద బెస్ట్ వీడియో నేను మీకు తీసుకొస్తాను. ఫస్ట్ టాపిక్ వచ్చేసి మనకి ప్రైస్ యాక్షన్ అనమాట. సో, ఫస్ట్ టాపిక్ ప్రైస్ యాక్షన్. ప్రైస్ యాక్షన్‌లో సెగ్మెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి చెప్తున్నానేనండి. ప్రైస్ యాక్షన్ ట్రేడింగ్ ఒకటి అండ్ బేసిక్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ప్రైస్ యాక్షన్ ట్రేడింగ్, అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్. ఎందుకనంటే ఇందులో ప్రైస్ యాక్షన్ ట్రేడింగ్‌లో పనికొచ్చేవేంటి, పనికిరానివేంటి, బేసిక్ ప్రిన్సిపల్స్ అంటే బేసిక్ ఏ విధంగా ఉండబోతుంది, అడ్వాన్స్‌డ్‌గా ఏ విధంగా ఉండబోతుంది, ప్రైస్ యాక్షన్ కంప్లీట్ కోర్స్ ఒక్క వీడియోలో రాబోతుంది. అదే మన ఫస్ట్ వీడియో. సో, ఆ ఫస్ట్ టాపిక్ అయిపోయిన తర్వాత సపోర్ట్ రెసిస్టెన్స్‌కెళ్దాం. సో, అలా వన్ బై వన్, వన్ బై వన్, వన్ బై వన్ ఒక్కొక్క వీడియో మీ ముందుకొస్తుంది. అండ్ ప్రతి ఒక్క వీడియో చూడండి. ప్రతి ఒక్క వీడియో చూసిన తర్వాత లాస్ట్ 15 సెగ్మెంట్స్ అయిపోయాక డెఫినెట్‌లీ మీకొక క్లారిటీ అనేదొస్తుంది ట్రేడింగ్ మీద. ప్రతి ఒక్క టాపిక్ కూడా నేను నీట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. సో, మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్. సపోర్ట్ అస్. మన ఛానల్ పేరొచ్చేసి ఎస్‌వి ఆప్షన్ ట్రేడింగ్ యూట్యూబ్ ఛానల్. అండ్ మన ఇన్‌స్టా పేజ్ వచ్చేసి సూర్య ఆప్షన్ స్కాల్పర్. ఓకేనా గైస్? ఆహ్, సో, థాంక్స్ ఫర్ వాచింగ్. థాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్. బై బై. టేక్ కేర్.